కరెంట్ సరిగా లేదు. కరెంటు కరెంట్ ఏం సరిగా లేదు, ఏది కరెక్ట్ లేదు. పోనీ రైతు భరోసా అని వచ్చిందా? రైతు భరోసా ఎవరికి ఏం వచ్చింది సరిగా? ఇంతవరకు రైతు బంధు పడేది ఉండే, ఇంతవరకు లేదు. నాట్లు వేసిపోయినాం, ఆ, ఇంకేడయి. ఆ, తగ్గి ఇప్పుడు తగ్గి ఇంకోటి పడ్డదటగా ముఖ్యమంత్రి. ఇంకోటి ఇప్పుడు ఆల్రెడీ 2300 అన్నాడు, మళ్ళీ ఏంది ఆ, 500 కలిపేస్తున్నాడు. ఇంతవరకు బోనసే లేదు. ఆ, ఏడికెళ్ళి అవుతుంది ఆయన నుండి? ఏమైతుంది? అనుభవం లేనోడు ఆ. 60,000 కాలేజ్ చేయడంట, 20,000 సంసారం చేయడంట. మనకు సంసారం ఇచ్చిందే తప్పైంది. ఆ. మరి మీరే కదా గెలిపించింది మరి. గెలిపించిన రైతులను జర మోసపడ్డారు. సరే 10 ఏళ్ళు అయింది కదా ఆ, టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి, ఒకసారి మార్చమని జనాలు జర్ర మోసపోయినరు. ఆ, ఇప్పుడు మళ్ళా తిరిగి చూడు, మళ్ళీ 10-15 ఏళ్ళు మళ్ళీ ఇదే సల్లుడు అవుతుంది. అంతేనా? అంతే. రాదా కాంగ్రెస్ రాదు, కాంగ్రెస్ గురించే లేదు. శపథం చేస్తున్నాడుగా ముఖ్యమంత్రి. చేస్తాడు మరి ఏం చేస్తావు? నేనే చెప్పుకునే కాడికి చేసేది ఏం లేదు. ఆ. ఏం చేస్తాడు? రైతు బిడ్డవి మీ జిల్లా నుంచి ముఖ్యమంత్రి అయ్యండి రేవంత్ రెడ్డి. మీకేమైనా ఉపాయం మాతోటి మాట్లాడి మాతోటి ఎమ్మెల్యే గెలిచి కోడంగల్లకు నీళ్లు తీసుకుపోయిండు. ఆడి వరకే జరవని స్థలాలు. ఆ, అది అయిపోయిందంటే అయిపోయా. ఆ, చిల్లరేయిండు, ఆ, దొంగ దుడలేక అయిండు. ఆ. అంతేనా? ఏం కాని మళ్ళా మళ్ళా పని. పులిబిడ్డ నిన్ను ఏం మాట- పులిబిడ్డ? మాట అనుభవం మాట్లాడు. లేనోడు ఏం పులిబిడ్డ? ఆ, ఇప్పుడు కేసీఆర్ వయసు ఎంత, ఆయన వయసు ఎంత? ఆరు తోరి ఈ మాటలు అవసరమా? ఉమ్, వయసుకి ఇల్వేయాలి. అనుభవం లేని మనిషి ఆ, ఏం అనుభవం ఉంది? ఆ, లాగులో తొండలు ఇస్తున్నాడు. అంతే, లాగులో తొందరలు ఇడుస్తారు ఇక. అంతే, ఆ, డౌటే లేదు. ఆయన మంచోడు అయితే ఈ జనం అంతా ఇంత ఆనం ఎందుకు గెలుస్తుంది? ఆ, ఎంతమంది సర్పంచులు గెలిచింది? ఎంత అయిపోతుంది? ఆ, జనం మారింది ఆల్రెడీ. ఆ. మూసుకొని పోయేది ఇంకా కారెక్కి ఇంటికి వచ్చేది. అంతే. హైదరాబాద్ ఏం సక్కం చేసిండు? కట్టి నీళ్ళని కూల దింగడం, ఆ, అన్నకు తమ్ముళ్ళకు వాళ్ళకి మొత్తం ఇచ్చడం. ఆ, జనాలు లేరా? వాళ్ళే ఉండరా కుటుంబం అంతా? ఆ. అంతా బయట దొంగలే. వాళ్ళ ఆస్తులు కాపాడుతున్నా అంటుండు కదా. ఏం ఆస్తులు కాపాడ్డాడు? ఉన్నవన్నీ కూల దింగి ఇంటికి పంపిస్తున్నాడు. ఆ. ఏం కాపాడ్డాడు ఆయన? ప్రభుత్వ ఆస్తులు కాపాడుతున్నాడు. ఏం కాపాడలే. చూస్తురా మీరు ఇవన్నీ చూస్తురా టీవీలో? మేము ఎందుకు చూడము? రోజు చెప్తుంటే ఇంటలేమా? ఆ, అవన్నీ చూస్తూనే ఉన్నాం. చూస్తూనే ఉంటారా? కాదే మీ కొడంగల్కి ఏదో ఫ్యూచర్ సిటీ ఏదో మెడికల్ కాలేజ్ అవన్నీ తెస్తున్నాడు కదా. అరే నేను డూప్స్ ఏది లేదు. చేస్తా అంటారు అన్ని. అదే కోడంగల్లు కొన్ని వచ్చి ఏదో ఒక ప్యాడ్ వేయమని చూద్దాం. ఆ, ఏం చేస్తాడు ఆయన? లగచర్లలో వేస్తాడు. ఏది లేదు, ఏది ఎడుగుడంగా ఆ, చెప్పుకునే కాడికి. వేసేటోడు అయితే అయిపోయి ఇడికి 2.5 సంవత్సరాలు అయితే 2.5 సంవత్సరాలు ఏం చేస్తాడు ఆయన? ఆ. ఏం చేస్తాడు? చేసింది ఏం లేదు. ఏమి లేదు. ఇంతవరకే మనకు రైతు బంధు పడుతుంది. ఇంతవరకు ఆ, నాట్లు అయిపోయాయి. ఇంకేం పడుతుంది రైతు బంధు? ఆ, ఇప్పటి వరకు రాలేదు. ఇప్పటి వరకు రాలేదు. 15,000 కళ్యాణ లక్ష్మి ఇస్తా అన్నాడు. తులం బంగారం. తోలం బంగారం ఏంటది అది? ఆ, నీవా నిన్నవా ఏడన్నా ఇచ్చిండ్రని? ఆ. ఇన్నవా నీవన్నా? నేను అడిగిలే మరి మీరేమన్నా. మరి మాతోటి ఎక్కడిది? నీవేనప్పుడు మాతోటి ఎక్కడిది? అంతా గదే, అంతేనా? గంతే. మరి తులం బంగారం ఇవ్వలేదు. పోనీ చీరలన్నీ ఇచ్చిండా? చీరలు ఆడినాయి. చీరలు ఇస్తే బతుకమ్మ చీరలు ఆయన చీరలు కట్టుకునే బతుకమ్మ ఆడ్రి మా ఊళ్ళో మొత్తం. దొంగ పట్టు చీరలు ఇచ్చిండట. ఏ చీరలు లేవు. ఆ కేసీఆర్ ఉన్నాక ఫస్ట్ స్టాక్ ఉంటుండే బతుకమ్మ రాకపోతే గ్రామ పంచాయతీ స్టాక్ ఉంటుండే. అంతే. అంతే, ఏమి లేదు ఈయనతో. మహిళలను కోటీశ్వరం చేస్తాం మేము అని అంటున్నారు. యాడికేళ్ళు కోటీశ్వర్లు ఆయన రాడోళ్ళు బస్సు ఎక్కి సిక్కలు పట్టుకొని ఓళ్ళు కొట్టుకుంటుండ్రు. ఇంటికాడ మొగని పువ్వు వండకుండా బస్సు ఎక్కిపోయి కాయగూరలు అంగడి చేయాలంటే హైదరాబాద్ వేసేస్తుండ్రు. మామూలు లేవా? ఆ, ఫ్రీ బస్ కదా, ఎక్కడ వేకైతే పోయేది. మొగనికి మారినా కూడా వేసి పెట్టినాడు. అదే మరి మీ ముఖ్యమంత్రి చేత మీరే తీస్తున్నారు. మరి వాడు లుచ్చా, వాడెక్కడ ముఖ్యమంత్రి? నీవు గౌరవం ఇవ్వాలి కానీ ఏం గౌరవం ఇచ్చు లేదు. దింపుడే. ఆల్మోహన్లో కయ్యాలు పెట్టినోడు వాడే ముఖ్యమంత్రి. ఆల్మోహన్లో కయ్యాలు పెట్టిన ముఖ్యమంత్రి ఏం లేదు. అయిపోయా సిక్కలు పట్టుకొని డ్రైవర్కి ఇవ్వలేదు, ఎవరికి ఇవ్వలేదు. డ్రైవరే బస్ ఆపకుండా పోతున్నాడు ఆడోళ్ళని చూసి. ఏడుంది? ఫ్రీ బస్ వల్ల ఆదాయం వస్తుంది. ఏం ఆదాయం వస్తుంది? నాశనం అయిపోతుంది జనమంతా. నీకు అర్థమైతే లేదా? ఎక్కడే ఉంది? ఎంత అప్లపాలు అయిపోతుండ్రు. ఇప్పుడు బస్సు కావాలంటాను అడిగినరా? ఇప్పుడు మగపిల్లాడు పోయి అంగడి చేసుకొస్తే ఆ అనుభవం అలాగా. అడవిలో పోయి అంగడి చేసుకొస్తే ఏముంటుంది? నారు వేయడానికి రమ్మంటే నేను మామనారు పోతాను. మామనారు పోయే టైం హైదరాబాద్ పోయేస్తాను. అంతే. అంతే. అట్లా గొడవలు అవుతున్నాయి. గొడవలు ఇంకోటి అవుతున్నాయి. మాస అయితేనే ఉన్నాయి. అంతే. ఏం వాడికి నీళ్ళని ఇచ్చిండా ఏండి నీళ్ళు? రంగారెడ్డి ఎక్కడ నీళ్ళు లేవు. చేసే పనులు మొత్తం ఆపి కూర్చునే కవరైన ప్రాజెక్ట్ ఆపిండు. పంపులేనికి ఊళ్ళోకి వచ్చాను నీళ్లకు. ఒక మోటార్ చెడిపోయింది ఏడ కోయిలకొండల. ఆ మోటార్ రిపేర్ చేసి పంపించడానికి లేదు. అర్ధ గంట సేపు నీళ్లు రావు. 24 గంటలు నీళ్లు బంద్ అయ్యేదే లేదు. నల్లా బంద్ చేస్తేనే బంద్ కావాలి కేసీఆర్ నంగా. ఈ అన్న ఏమంట వచ్చిండో 10 నిమిషాలు 2 గడవలు ఉన్నాయి. ఇన్ని కష్టాలు ఉన్నాయి మీకు. మీరు రైతులు బాధపడుతున్నారు. ఏ రోజైనా మాట్లాడినా మీతో వచ్చి? ఏం మాట్లాడు? ఏం కలుసురా లేదు, మాటలు లేవు, ఏవి లేవు. ఏం మాట్లాడతాడు ఆయన? ఏది లేదు. అంతేనా? శపథం తీసుకుంటుండగా మరి ఏది ఇంకా అన్ని TRS తీసుకు- పట్టిన అధికారంలో కాదు రాని, కాదు నేనే కాదు ఉంటా, నేనే గెలుస్తా. కాదు, ఏమి కాదు. ఆయన ఉంటే కాదు. వాళ్ళు చేసేటి అన్ని ఉల్టా పనులు క్లియర్ చెప్తున్నా. బస్ అని పెట్టిండు. ఆ? మాది పక్కల నవపేట మండల్ కొండపూర్ గ్రామము.
మశామడులోకి వెళ్ళి పోవాలి. అదే తేలుపల్లి గేటు కాడ 7 గంటలకు 6 గంటలకు బస్సు ఆడపిల్ల నిలబెట్టి ముందు పోయి బండి పెట్టుకొని నిలబడ్డా నేను. ఆడపిల్లని గేటు కాడ నిలబెట్టి ముందు పోయి బండి పెట్టుకొని నిలబడ్డా. బస్సు ఆపుతాలి అని వాడు ఆపలే. ఆడోళ్ళ పరిస్థితి ఏంది? ఇంతకుముందు ఆడోళ్ళకు రెస్పెక్ట్ ఉండేది. అరే లేడీస్ నిలబడ్డది కూర్చుని పెట్టాలా, మనం నిలబడిపోవాలి. ఇప్పుడు కానీ పైసలు ఇస్తున్నావా? మేము కూర్చోవాలి, మేము పైసలు కడుతున్నాం అన్న ఓపిల్లకి అట్లా వచ్చింది. లేడీస్కు వాళ్ళకల్లా కొట్లాట పెట్టింది. ఏం ప్రభుత్వం అన్న ఇది? ఇండ్లు ఇస్తామంటారు, ఏదో కమిటీ మన ఇందిరమ్మ కమిటీ అంటారు. ఇందిరమ్మ కమిటీలో మేము సంతకాలు చేసినా ఇల్లు ఇస్తామంటారు. అన్న నా ఊళ్ళో నాకు ఇల్లు లేదు. ఎన్నోసార్లు అందరితో నా వాదించిన, అన్న నాకు ఇల్లు లేదు, నా పరిస్థితులు లేవు, నాకేదో ఇప్పుడు అందరికి చేస్తారు నాకంటే, లేదు నువ్వు ఈ పార్టీ కాదు, నీ కథ కాదు అన్నట్లు వాళ్ళకైతే ఇతర కాంగ్రెస్ పార్టీలకే వాళ్ళకి మొత్తం మా ఊళ్ళో సర్వే చేస్తే ఏడ కూడా టీఆర్ఎస్ అనేది అని బీజేపీ అనేది ఎవరికి ఇయ్యలే. ఏమున్నా కాంగ్రెస్ కార్యకర్తలు వాళ్ళు చెప్పిందే వేదం, వాళ్ళు చెప్పిందే మాట, వాళ్ళు చేసేదే అది. ఇంకోటనా ఒక సీఎం అయ్యండి, ఒక పెద్ద మనిషి అయినా, ఒక ఇంటికి ఒక పెద్ద మనిషి ఏదో లాగులో తొండలు ఇడుస్తా, నువ్వు పోయి ఆడ పోయి అమెరికాలో పోయి బాత్రూమ్ అడిగినోడు నువ్వు, నీతో నాకేంది, ఇవన్నీ మాట్లాడే మాటలేనా? అది పద్ధతేనా? మా పెద్ద మనిషి అనేది ఉంటే ఏమైనా తప్పు ఉంటే తప్పు చేస్తున్నారు, దాన్ని సరిదిద్దుకోండి అని చెప్పండి. అది మేము మా పెద్దలు కానీ మనం కానీ మన టీఆర్ఎస్ ప్రభుత్వాలు ఎవరున్నా కానీ అందరం మాట్లాడుకొని చేసుకునే భయస్తూ ఉంటుంది. ఉండే తొండలు ఇడుస్తా, మీ అయ్యనాడుకు పోయి ఇంటికి పోయి నా ప్రభుత్వం ఏముంది నన్ను అడగడానికి, ఏముందని అడుగుతారు? ఏమీ లేదు. ఈయనది లాస్ట్కి వస్తే అంత తాకట్లు పెట్టి తుమ్మ తాకట్లు పెట్టి రైతు బంధు లేదు. రైతు బంధు ఇంతకుముందు మంచిగా చేసేది. మనం రైతు బంధు అడిగినామా కేసీఆర్ సార్ని? అడగలే. డైరెక్ట్ ఆయన అంతకు ఆయన్నే ప్రజలకి చేయాలని చేసిండు. ఏదో ఒకటి కానీ ఇప్పుడు పింఛన్లు ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత ఉండే? 200 ఉండే. ఎగ్దాం పెంచి 2000 3000 చేసి పడేది, 4000 3000 చేసి పడేసిండు. అదే ఇస్తున్నాడు. కొత్తగా ఏమి ఇస్తున్నాడు? 4000 ఇస్తున్నాడు, ఇచ్చిండా? లేదే. అది లేదు, ఇది లేదు. ఏమున్నా ఇదేంది 2 సంవత్సరాలు అవుతుంది, ఇంకా 3 సంవత్సరాలు నడమ దిగిపోతూ ఉంటారో తెలియదు. ఏదైతే ముందరికైతే ఇప్పుడు మన పేద పరిస్థితి కేసీఆర్ సారు ఆలోచన చేసి ఇది కాదు, ఇది ప్రజలకు ఇది అయితే సేఫ్టీ అయితే అని ప్రతి ఒక్కటి చేసిండు. ఇప్పుడు ఈయన ఏం చేసేలేదు. ఏమని అంటే ఇది లేదు అది లేదు అంటే, ఇంతకుముందు చెప్పినా సార్ కేసీఆర్ సార్ చెప్పినా నాకు ఇది లేదు పంపియ్య నీకు, అది లేదు. వాళ్ళ జీతాలు ఆపి, ఎమ్మెల్యేల జీతాలు ఆపి అంత లాక్డౌన్లో మనకు రైతు బంధు చేసిండు. అరే ఏం తింటారు ప్రజలు? ప్రతి ఒక్కరికి రైతు బంధు కానీ ఏది కానీ అన్న మేలు చేసిండు. ఇంతకుముందు కరెంట్ విషయానికి వస్తే కన్ను మూస్తే కరెంటు పోలే. ఇప్పుడు కరెంట్ ఎప్పుడంటే కరెంటు పోవడము, ఏమన్నా అంటే వైర్లు తెగిపోయడము, దానికి సిస్టమే లేదు. ఇక ఎందుకు అట్లయితే మరి కేసీఆర్ పోగానే మీకు ఇంత ఇబ్బంది అవుతుంది? కేసీఆర్ అంటే ఆయనకు అనుభవం ఉంది, ఈయనకు అనుభవం లేదు. మాటలు పెద్దగా, పనులు చిన్నవి, మాటలు చాలా పెద్దగా. ఇంకోటి బస్సు పెట్టి చాలా పేలేరు ఆడపిల్లలకి మరీ కొట్లాట పెట్టిపించాడు. ఇంకొకసారి నేను వీడియో కూడా తీసుకొస్తా. బస్ స్టాండ్ నుంచి కొంచెం ముందు వెళ్ళాక ప్రజలు లేని పబ్లిక్ లేని లేడీస్ ఇద్దరు నిలబెట్టు, సాయంత్రం 5-6 అయిందంటే బస్ ఆపడు. ఈ టంకర్ రోడ్ కాడ కానీ ఇప్పుడు మత్స్యమడిలో కానీ పబ్లిక్ ఉన్నాము అందరం అంటే అరే వీళ్ళు చూస్తున్నారు అని చెప్పి ఏదో చేస్తారండి. ఒక్కరుంటే ఆపడు బస్సు, ఆపడు. రైతుల పరిస్థితి ఏముందన్నా యూరియా సంస్థల కోసం నిజంగా నేను చేసింది 1 ఎకరన్నర, మా నాయనకు ఉన్నది ఒక 6 ఎకరాలు. 6 ఎకరాలు అట్లుంటుంది. మేము 4 అన్నదమ్ములము, తలా ఇంత వంచిస్తే ఎకరన్నరకు మా అన్నదమ్ములు మేము మా అన్న అందరం కలిసిపోయి ఒక ఇంచుమించు మా పని ఖరాబ్ చేసుకుని ఒక రోజు పనికి పోతే మాకు 1000 రూపాయలు అన్న కూలిపోతే, మేము చేసే పని కూలి పోతే 1000 రూపాయలు. అట్లా 8 రోజులు ఆడ నవపేటలో ఉండి దానికోసం ఉండి కొట్లాడి చేసి బట్టలు చింపుకొని ఆడోళ్ళు కొట్లాడి ఆడోళ్ళు కింద పడి దెబ్బలు తాగి, అంటే ఈ తెలంగాణలో మొత్తం ఇట్లే ఉంది. ఇప్పుడు ఇక మన నవపేట మండలం కాదు, మన జడ్చల నియోజకవర్గం అని కాదు, మామూలు అని కాదు, ప్రతిది ఒకటి అట్లే ఉంది. వాళ్ళు చేసే పనులే ఇట్లోటి. ఏం చేస్తాం చెప్పి మనం చేసే పని ఇప్పుడు ఏంటంటే మనం కళ్ళు తెరుచుకొని గట్టిగా టీఆర్ఎస్ కోటు గుద్ది మళ్ళీ కేసీఆర్ సార్ని గెలిపించుకున్నంత వరకు మనం ఎవరిని ఏం చేయలేము.